కొత్త ఆశలతో సరికొత్త ఆశయాలతో ఆంగ్ల నూతన సంవత్సరంలోకి అడుగుపెట్టిన తొలి రోజు నేడు. ఈ సందర్భంగా ప్రముఖ పుణ్యక్షేత్రాలతో పాటు పలు ఆలయాల్లో భక్తుల రద్దీ బాగా పెరిగింది. నూతన సంవత్సరం కావడంతో దేవతామూర్తులను దర్శించుకొని సంవత్సరం మొత్తం కూడా సుఖశాంతులతో ఎటువంటి ఆటంకాలు లేకుండా ఆనందంగా గడపాలని స్వామివారిని అమ్మవార్ల ఆశీస్సుల కోసం భక్తులు బారులు తీరారు. ఈ సందర్భంగా భద్రాద్రి రామాలయం సహాయక కార్యనిర్వాహక అధికారి శ్రావణ్ కుమార్ VSN మీడియాతో మాట్లాడుతూ నూతన సంవత్సరం సందర్భంగా స్వామివారి దర్శనానికి తెలుగు రాష్ట్రాలతో పాటు వివిధ ప్రాంతాల నుంచి భారీగా భక్తులు హాజరయ్యారని, వారికి అన్ని విధాల స్వామివారి దర్శనం కలిగేలా ఏర్పాట్లు చేయడం జరిగిందని, ఆ స్వామివారి ఆశీస్సులు అందరికీ ఉండాలని స్వామివారిని కోరుకుంటున్నామన్నారు. భక్తులు మాట్లాడుతూ నూతన సంవత్సరంలో మొదటి రోజు స్వామివారి దర్శనం చేసుకోవడం వల్ల సంవత్సరం మొత్తం కూడా అందరూ సుఖశాంతులతో మంచిగా ఉంటారని నమ్మకం ఉందని, అందుకే భద్రాచలం రాముల వారి దర్శనానికి వచ్చామని ఈ సందర్భంగా తెలిపారు. శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానం భద్రాచలం నందు ఆంగ్ల నూతన సంవత్సరం సందర్భంగా భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకొని ఏ విధమైన అసౌకర్యం కలగకుండా భక్తులందరికీ కూడా క్యూ లైన్ల ద్వారా కానీ, దర్శనాల విషయంలో కానీ, ప్రసాదాలు అందజేసే విషయంలో కానీ స్వామివారి ఆశీర్వచనం అందరికీ అందే విధంగా తెలంగాణ మరియు ఆంధ్ర రాష్ట్ర రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి వారందరికీ ప్రత్యేకమైన దర్శనంలో ఏ విధమైన అసౌకర్యము కలగకుండా ఏర్పాట్లు చేస్తూ వీరందరికీ కూడా సుఖశాంతులు కలగాలని చెప్పి భద్రాచల శ్రీ సీతారామచంద్ర స్వామిని ప్రార్థిస్తూ జై శ్రీరామ్. हम हैदराबाद से आए हैं, रामदेव सिंह कारवान से भद्राचलम टेम्पल को आए हैं। बहुत अच्छी सुविधा है, बहुत अच्छे दर्शन हुए हैं भगवान के नए साल के शुभ अवसर पर। हम हमारी पूरी फैमिली के साथ भगवान के दर्शन करने के लिए बहुत बहुत धन्यवाद यह मंदिर की संस्था का और सभी लोगों का। मेंटेनेंस सब जने बहुत अच्छे से कर रहे हैं। बहुत अच्छी सुविधा है मंदिर की ओर से दर्शन के लिए। अकोमोडेशन वगैरह बहुत अच्छी सुविधा है। बहुत बहुत धन्यवाद आप सभी। నుండి వస్తున్నాము. నేను న్యూ ఇయర్ వల్ల భద్రాచలం వచ్చి నమస్కారం, నా పేరు రేఖ. నేను చెన్నై నుండి మేము వచ్చింటాము. న్యూ ఇయర్ కోసం ఇక్కడ వచ్చినాం భద్రాచలం రాముడి గుడికి. 2 రోజులు రావాలా అనేసి ఈ తూరి కుదిరింది మాకు. ఇది 2026 అందరికి బాగుండాలా. ఇక్కడ వస్తే ఈ క్షేత్రం నిండా శక్తి వాய்ந்த క్షేత్రం చూసేకొచ్చాము. థ్యాంక్ యూ. मैं विजय सिंह मेहदीपट्टनम से आया हूँ, हैदराबाद से। हैदराबाद का रहने वाला निवासी हूँ। नए साल के शुभ अवसर पर मैं और हमारे पूरे परिवार ने भद्राचलम आकर श्री राम और सीता माता और लक्ष्मण जी के दर्शन करके तीर्थ प्रसाद का लाभ उठाया है। शादी नित्य कल्याण मंडल का दर्शन करा है, पूजा करे है, आरती करे है। अच्छा दर्शन हुआ है, अच्छा वातावरण है, अच्छा मंदिर की अच्छी सुविधा है, एकोमोडेशन अच्छा हुआ, अच्छा है सब। आपको भी, आप सभी को भी नए साल की बहुत बहुत शुभकामनाएं। हैप्पी न्यू ईयर। थैंक यू।